వారం రోజుల క్రితం వరకు బంగారం కొనుగోలు చేయాలంటేనే మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోయారు. కేంద్రం బడ్జెట్ ఎఫెక్ట్తో నింగికి చేరిన బంగారం, వెండి ధరలు నెమ్మదిగా నేలకు దిగొస్తున్నాయి. గడిచిన 4 రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో కొనుగోలుదారులతో బంగారం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే నెలాఖరు వరకు బంగారం, వెండి ధరల్లో భారీగా తగ్గుదల చోటు చేసుకోవడం ఖాయము అని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో 10 గ్రాముల బంగారం ధర 50 నుంచి 55 వేలకు చేరే అవకాశాలు లేకపోలేదు అని పేర్కొంటున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలను ఓసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాలలో శుక్రవారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,000 రూపాయలు కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 69,000 రూపాయలు. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,150 రూపాయలు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,950 రూపాయలు. ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాలలో 25 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 64,000 రూపాయలు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,820 రూపాయలు. చెన్నైలో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల గోల్డ్పై 170 రూపాయలు తగ్గింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,150 రూపాయలు కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 69,980 రూపాయలకు చేరింది. దేశవ్యాప్తంగా శుక్రవారం వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాలలో కిలో వెండి 89,000. దేశంలోని ప్రధాన నగరాలలో వెండి ధరలను పరిశీలిస్తే చెన్నైలో కిలో వెండి ధర 89,000, కోల్కతాలో కిలో వెండి ధర 84,500 వద్ద కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ ప్రాంతాలలో కిలో వెండి ధర 84,500. బెంగళూరులో వెండి ధర తగ్గింది. కిలో వెండిపై 250 రూపాయలు తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర 84,250 వద్ద కొనసాగుతోంది.